దేవుని యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి చేరి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభాభివందనాలు అండి. చిన్న ప్రార్థన చేసుకుని ఆరాధన వర్తమానాన్ని విందాం. తండ్రి, కృపగలిగిన ప్రభువా, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు దేవా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి సంఘంగా చేరి ఇప్పటి వరకు పాటల ద్వారా మీ నామాన్ని స్తుతించడానికి ఆరాధించడానికి మీరు సహాయం చేశారు నాయన. ఈ సమయంలో ఆరాధన వర్తమానాన్ని మీరే మాకు బోధించండి ప్రభువా. మీరెంత గొప్ప దేవుడో, మీ యొక్క గుణలక్షణాలు ఎంత శ్రేష్టమైనవో వాక్యానుసారంగా మేము ధ్యానించి వాక్యానుసారంగా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించినట్లు సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. వట్టివాడును మట్టివాడునైన నన్ను మీ యొక్క సిలువ చాటును మరుగు చేయండి. మీ యొక్క ఆత్మ సహాయాన్ని కోరుకుంటూ ఉన్నాను ప్రభువా. అన్ని విషయాల్లో, సమస్త విషయాల్లో మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి మాత్రమే ఆరోపించుకోమని యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆరాధన కొరకై ఈరోజు దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి ఆరాధన అంశము, మన దేవుడు మనలను అభివృద్ధి చేయువాడు. మన దేవుడు మనలను అభివృద్ధి చేయువాడు. అవర్ గాడ్ ఈజ్ అవర్ మల్టిప్లయర్. గాడ్ ఈజ్ అవర్ మల్టిప్లయర్. అభివృద్ధి అనే మాటకు స్పిరిచువల్గా ఏమని మాట వాడచ్చు అంటే, మన దేవుడు మనలను ఫలింపచేయు దేవుడు. మన దేవుడు మనలను ఫలింపచేసే దేవుడు. దేవుడు ఈ భూమి మీద మానవులను సృష్టించినప్పుడు మొట్టమొదటి మానవునితో దేవుడు పలికినటువంటి మొట్టమొదటి మాట ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనంలో ఉంటుంది. మొట్టమొదటి మాట దేవుడు మొట్టమొదటి మానవునితో ఏమని పలికాడు అంటే 28వ వచనంలో ఉంటుంది, దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. ఈ వచనంలో దేవుడు మానవులతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మీరు ఫలించండి మరియు అభివృద్ధి పొందండి అని దేవుడు ఇక్కడ పలుకుతూ ఉన్నాడు. మొదటి మాటలోనే, దేవుడు మానవునితో పలికిన మొదటి మాటలోనే ఆశీర్వాదం అనేది ఉన్నది. ఆజ్ఞ అనేది దేవుడు తర్వాత ఇచ్చాడు. 2వ అధ్యాయము 16-17 వచనాల్లో దేవుడు మొట్టమొదటి ఆజ్ఞ మానవునికి ఇవ్వటం జరిగింది. ఆ ఆజ్ఞను పాటిస్తే మనము అభివృద్ధి చెందుతాము మరియు ఫలభరితంగా జీవితము అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనంతట మనము మల్టిప్లై కాలేము, మనంతట మనము అభివృద్ధి చెందలేము, మనంతట మనము ఫలించలేము. మనలను అభివృద్ధి చేయువాడు, ఫలింపు చేయువాడు, మనం ఫలించటానికి అభివృద్ధి చెందటానికి మనకి సామర్థ్యాన్ని కలుగు చేయువాడు మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి మన దేవుడే. ఆయన సహాయము, ఆయన యొక్క కృప లేనిదే మనం ఏ విషయంలో కూడా మల్టిప్లై కాలేము. ఈరోజు దేవుడు ఏ ఏ విషయాల్లో, ఏ ఏ కోణాలలో మనలను అభివృద్ధి చేస్తూ ఉన్నాడు, ఏ ఏ విషయాల్లో మనం ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడో వాక్యానుసారంగా ధ్యానించి ఆరాధన చేద్దాం. ఈరోజు మన టాపిక్ గాడ్ ఈజ్ అవర్ మల్టిప్లేయర్ కదా. దేవుడు మనలను అభివృద్ధి చేయువాడు అని చెప్పుకున్నాం కదా. ఈ అభివృద్ధిలో భాగంగా దేవుడు ఏ ఏ విషయాల్లో మనలను అభివృద్ధి చేయడానికి తన సామర్థ్యాన్ని ప్రసాదిస్తున్నాడో వాక్యానుసారంగా చూద్దాం. నెంబర్ 1 చూడండి, 2వ పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము
18వ వచనంలో ఉంటుంది. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. యేసుక్రీస్తు అనుగ్రహించే కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. యేసుక్రీస్తు అనుగ్రహిస్తాడు. ఆయన అనుగ్రహంతో మనకు దక్కేది ఏమిటంటే కృప మరియు జ్ఞానం. ఈరోజు ఆరాధనలో మొదటి పాయింట్ ఏమిటంటే మన దేవుడు మనకు కృపాభివృద్ధి కలుగు చేయు దేవుడు. నెంబర్ 1, మన దేవుడు మనకు కృపాభివృద్ధి కలుగు చేయు దేవుడు. గ్రో ఇన్ గ్రేస్ అని అంటారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది, మన దేవుడు మనకు కృప వెంబడి కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. కృప వెంబడి కృపను, గ్రేస్ అపాన్ గ్రేస్ దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనం మారు మనసు పొందకముందు దేవుని యొక్క కృప మన జీవితంలో ప్రాథమికంగా ఏం చేసిందంటే మనలను రక్షణలోనికి నడిపించింది. ప్రాథమికంగా దేవుని యొక్క కృప మనలను రక్షణలోనికి నడిపించింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8లోనే ఉంటుంది, విశ్వాసము చేత కృప ద్వారానే మనము రక్షించబడ్డాము అనే మాట అక్కడ ఉంటుంది. దేవుని యొక్క కృప ప్రాథమికంగా మనల్ని రక్షించుకున్నది. రక్షించుకోవడంతో సరిపెట్టకుండా దేవుడు తన కృప ద్వారా ఈరోజు మనల్ని ఏం చేస్తున్నాడు అంటే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది, కృప ద్వారా లోకాన్ని పాపాన్ని జయించేంత శక్తిని మనకు దేవుడు ప్రసాదిస్తూ ఉన్నాడు. తన కృప ద్వారా రక్షించుకోవడం మాత్రమే కాకుండా ఆ కృపను ఎంత విస్తరింపజేస్తూ ఉన్నాడంటే మీరు రక్షింపబడడం మాత్రమే కాదు, రక్షణ పొందిన మీరు లోకాన్ని పాపాన్ని జయించాలి, జయ జీవితాన్ని మీరు జీవించాలి అని తన కృప ద్వారా మనకి సామర్థ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాల్లో ఉంటుంది, తన కృప ద్వారా దేవుడు మనకి స్వస్థ బుద్ధి కలుగజేస్తూ ఉన్నాడు. స్వస్థ బుద్ధి ఎలా ఉంటుందో మనకు తెలియదు. స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థించడం, స్వస్థ బుద్ధి కలిగి మాట్లాడటం, స్వస్థ బుద్ధి కలిగి ప్రవర్తించడం మనకు తెలియదు. తన కృప ద్వారా స్వస్థ బుద్ధి కలిగి ప్రవర్తించినట్లు ప్రార్థించినట్లు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. నీతితో మనకి ఎలా జీవించాలో మనకు తెలియదు, నీతిగా ఎలా జీవించాలో తన కృప ద్వారా ఆయన మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. కృప అనేది ఒక ట్రెజర్ లాంటిది, ఒక ఆత్మీయ ధనాగారం లాంటిది. ఆ ధనాగారాన్ని ఆస్వాదించే కొద్దీ, తీసుకునే కొద్దీ మనము ఎంతైనా దేవునిలో ఎదిగే అవకాశము ఉంటుంది. కేవలం రక్షించబడి అట్లాగే ఉండకుండా దేవుడు లోకాన్ని జయించే కృపనిస్తున్నాడు, నీతియుక్తంగా జీవించే కృపనిస్తున్నాడు, స్వస్థ బుద్ధి కలిగి ప్రవర్తించే కృపను అనుగ్రహిస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా నాకు ప్రేమించడం చేత కాదు, కళంకం లేకుండా ప్రేమించడం నాకు చేత కాదు, తన కృప ద్వారా నిష్కళంకమైన ప్రేమ ఆయన నా మీద ఎట్లయితే చూపెట్టాడో నేను కూడా ఈరోజు నా సహోదరుల్ని కళంకము లేని ప్రేమతో ప్రేమించినట్లుగా చేస్తూ ఉన్నాడు. నాకు తగ్గించుకోవడం చేత కాదు, తన కృప ద్వారా నా దేవుడు నాకు తగ్గింపు నేర్పించినాడు, తగ్గించుకోవడం చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ మన జీవితంలో దేవుడు తన కృప ద్వారా మనకు చేస్తున్నటువంటి కృపాభివృద్ధి. కృపలో దినదినము అభివృద్ధి చెందునట్లుగా మన దేవుడు మనకి సహాయము చేస్తూ ఉన్నాడు. అంతటి సామర్థ్యం కలిగిన దేవుణ్ణి ఎంతైనా మనము ఆరాధించబద్దులమై ఉన్నాం. అంత మాత్రమే కాకుండా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 4వ వచనంలో ఉంటుంది, ఆయన అనేకమైనటువంటి కృపావరాలు అనుగ్రహించు దేవుడు. ఈరోజు సంఘంలో సేవకులుగా, పరిచారకులుగా, దైవజనులుగా దేవుడు మనల్ని చేసి తన కృపావరాలు సమృద్ధిగా మనకి ప్రసాదించి మన ద్వారా అనేక మందికి ఆ వరాలను ఒక బ్లెస్సింగ్గా ఉపయోగించినట్లు చేస్తూ ఉన్నాడు. అందును బట్టి మనం ఆరాధన చేయాలి. కృప ద్వారా రక్షించుకున్నాడు, అంతటితో ఆగలేదు. కృప ద్వారా లోకాన్ని పాపాన్ని జయించే శక్తినిస్తున్నాడు. కృప ద్వారా స్వస్థ బుద్ధి కలిగి ప్రవర్తించటం, నీతిగా జీవించటం, ప్రేమ కలిగి ప్రవర్తించటం, తగ్గించుకోవటం, ఇవన్నీ కృప ద్వారా దేవుడు మనకు ప్రసాదిస్తున్నాడు. అంతటితో ఆగకుండా దేవుడు తన కృప ద్వారా
మనకి కృపావరాలు అనుగ్రహించి మనల్ని అనేక మందికి ఆశీర్వాదంగా చేశాడు. అందును బట్టి మనం ఆరాధన చేద్దాం. నెంబర్ 1 ఏమిటి? మన దేవుడు కృపాభివృద్ధి కలుగు చేయవాడు. అందును బట్టి ఆరాధన చేద్దాం. నెంబర్ 2, అదే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో 2వ మాట ఉన్నది, యేసుక్రీస్తు అనుగ్రహించు జ్ఞానమందు అభివృద్ధి పొందండి. యేసుక్రీస్తు జ్ఞానాన్ని అనుగ్రహించే దేవుడు. అంత మాత్రమే కాదు, ఆ జ్ఞానాన్ని మనలో అభివృద్ధి చేసే దేవుడు. పూర్వము మనము మారు మనసు పొందకముందు చీకటిలోను అంధకారంలోనూ ఉన్నాం. చీకటి అనేది పాపానికి సాదృశ్యంగా ఉన్నది, అంధకారం అనేది అజ్ఞానానికి సాదృశ్యంగా ఉన్నది. నేను మారు మనసు పొందకముందు నేను అజ్ఞానంలో ఉన్నాను. నా మనోనేత్రాలు మూయబడ్డాయి, నా మనోనేత్రాలు వెలిగించబడలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ద్వారా నా మనోనేత్రాలు వెలిగించాడు, నాకు జ్ఞానోదయం చేశాడు. ఎవరైతే ఎప్పుడైతే మారు మనసు రక్షణలోకి వచ్చారో ఆ రోజు వారికి జ్ఞానోదయం అయ్యింది అని అర్థం. అప్పటి వరకు మనం అజ్ఞానంలో ఉన్నాం, మనం ఏం చేస్తున్నామో మనం ఎరగనటువంటి స్థితిలో ఉన్నాం. అలాంటి మనలను సువార్త ద్వారా వెలిగించి మనకి జ్ఞానోదయం చేశాడు మన దేవుడు. పాఠ్యపుస్తకాల్లో చదువుతాం, ఋషులు తపస్సు చేసుకుంటారంట. ఎక్కడ? చెట్టు కింద కూర్చుని తపస్సు చేసుకుంటే వారికి జ్ఞానోదయం అయిందని వారు రాస్తూ ఉంటారు. మనకి కూడా జ్ఞానోదయం అయింది. ఎప్పుడు? మారు మనసు పొందిన రోజున మనకి జ్ఞానోదయం అయింది. అంతటితో దేవుడు ఆగకుండా ఏం చేస్తూ ఉన్నాడంటే, దేవుడు తన వాక్యాన్ని ప్రతిరోజు మనకి నేర్పిస్తూ మన జీవితానికి సంబంధించిన ప్రతి నిర్ణయాన్ని, ప్రతి సమస్యని వాక్యానుసారంగా పరిష్కరించుకోగలిగిన జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. మారు మనసు పొందకముందు సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నింటినీ వాక్యానుసారంగా సాల్వ్ చేసుకోలేదు మనం. కానీ మారు మనసు పొందిన తర్వాత వాక్యానుసారమైన సలహాలు, వాక్యానుసారమైన సూచనలు, వాక్యానుసారమైన సొల్యూషన్స్ దేవుడు మనకి ఇచ్చి వాక్యానుసారంగా ఏ విధంగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలో దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. ఇదే జ్ఞానాభివృద్ధి. జ్ఞానముతో వెలిగించాడు, తర్వాత జ్ఞానముతో మనల్ని మన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కూడా ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 5వ వచనంలో ఉంటుంది, ఆయన ధారాళంగా జ్ఞానమును అనుగ్రహించే దేవుడు. ధారాళంగా, అబండెంట్ విజ్డమ్ దేవుడు అనుగ్రహించే దేవుడు. ఇంకొక వర్షన్లో ఉంటుంది, ఆయన తన జ్ఞానాన్ని లిబరల్గా ఇస్తాడంట. లిబరల్లీ అంటే ఉదారంగా ఇస్తాడు, ఉచితంగా ఇస్తాడు. అంతటి జ్ఞానాన్ని ప్రసాదించే దేవుడు మన దేవుడు. ఈరోజు దేవుడు అంతటితో మన విషయంలో పనిచేయటం ఆగకుండా ఇంకా ఎంతగా జ్ఞానాభివృద్ధి మనలో కలిగజేస్తున్నాడంటే, మన చుట్టూ ఎవరైనా సమస్యల చేత బాధపడుతూ ఉంటే, వారు సొల్యూషన్స్ కోసం వెతుకుతూ ఉంటే, మన ద్వారా వారి సమస్యలకి వాక్యానుసారమైన సొల్యూషన్స్, వాక్యానుసారమైన సూచనలు ఇచ్చి వారి సమస్యలకి ప్రాబ్లంని సాల్వ్ చేసేలాగా దేవుడు మనల్ని చేస్తూ ఉన్నాడు. జ్ఞానంలో ఎదుగునట్లుగా మనలను చేస్తూ ఉన్నాడు. ఆది కాండంలో యోసేపు జీవితాన్ని మనం చూస్తాం. యోసేపుకి దేవుడు కలలిస్తాడు, ఆ కలలను అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ కలలు నెరవేరునట్లు, ఆ కలల కోసం విశ్వాసంతో ఎదురు చూసేటువంటి జ్ఞానాన్ని కూడా దేవుడిచ్చాడు. అంతటితో దేవుడు ఆగలేదు. యోసేపు, నీకు కలలిచ్చాను, ఆ కలల భావం కూడా నీకు చెప్పాను, అంతటితో ఆగటం లేదు. నువ్వు ఉంటున్నటువంటి ఐగుప్తు దేశం యొక్క రాజు కూడా కలలిస్తున్నాను, ఆ కలల భావాలు నువ్వే చెప్పాలి. తన కలలకు అర్థం చేసుకోవడం మాత్రమే కాకుండా ఇతరులకు వచ్చిన కలలకు అర్థాన్ని చెప్పేంత జ్ఞానాన్ని యోసేపుకి దేవుడిచ్చాడు. అంతగా జ్ఞానాభివృద్ధి చేశాడు. రాజుగారికి వచ్చినటువంటి వెరీ బిగ్గెస్ట్ ప్రాబ్లంని తన జ్ఞానంతో సాల్వ్ చేయనట్లుగా యోసేపుకి దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహించాడు. ఈరోజు మనకి కూడా అంతటి జ్ఞానాన్ని దేవుడు ప్రసాదిస్తున్నాడు. అందును బట్టి మనము ఎంతైనా దేవుణ్ణి ఆరాధించబద్ధులమై ఉన్నాం. నెంబర్ 2, మన దేవుడు మనకి జ్ఞానాభివృద్ధి కలుగు చేసే దేవుడు. నెంబర్ 3, మన దేవుడు మనకు ఫలాభివృద్ధి కలుగు చేయు దేవుడు. మన దేవుడు మనకు ఫలాభివృద్ధి కలుగు చేయు దేవుడు. చూడండి, హోషేయ గ్రంథం 13వ అధ్యాయము 15వ వచనంలో ఉంటుంది. హోషేయ గ్రంథం 13వ అధ్యాయము
15వ వచనంలో ఉంటుంది, నిజముగా ఎఫ్రాయిము తన సహోదరులలో ఫలాభివృద్ధి నొందును. మన దేవుడు మనలను ఫలింపు చేసే దేవుడు. అసలు ఎఫ్రాయిము ఎవరు? యోసేపు యొక్క రెండవ కొడుకు. ఆ రెండవ కొడుకుకి ఎఫ్రాయిము అని పేరు పెడుతూ యోసేపు అంటాడు. చూడండి, ఆదికాండము 41వ అధ్యాయం 52వ వచనంలో, ఆదికాండము 41:52లో ఎఫ్రాయిము అనే పేరు తన రెండవ కుమారునికి యోసేపు ఎందుకు పెట్టాడు అంటే, అమ్మా చదవండి అమ్మా. నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించదనని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాను. ఎఫ్రాయిం అంటే ఫుట్ నోట్లో ఏమున్నది? అభివృద్ధి లేదా ఫలము, అభివృద్ధి లేదా ఫలము అని ఉంది. ఎఫ్రాయిముగా దేవుడు మనల్ని చేస్తూ ఉన్నాడు. మనం కూడా యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించకముందు సమాజానికి ఉపయోగపడి ఏ ఫలాన్ని ఫలించలేదు. మన వల్ల సమాజానికి కానీ, సంఘానికి కానీ, కుటుంబానికి ఏ ఉపయోగం లేదు. కానీ మారు మనసు రక్షణలోనికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు అనేటువంటి ద్రాక్షవల్లికి ఒక తీగ వలె మన అంటుగట్టుకొని ఉండటాన్ని బట్టి ఈ తీగలోనికి యేసుక్రీస్తు ప్రభువారు తన ఆత్మసారాన్ని పంపించడం ద్వారా మనము ఈరోజు అనేక విధాలుగా ఫలించటానికి కృప చూపిస్తూ ఉన్నాడు. మనల్ని ఫలభరితం చేస్తూ ఉన్నాడు. ఆత్మఫలాల గురించి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో మనం చదువుతాం. 9 ఫలాలు ఉంటాయి. ప్రేమించడం నాకు చేత కాదు, నాకు ప్రేమించటం నేర్పించాడు. ప్రేమ అనే ఫలాన్ని ఫలించినట్లుగా నాలో పనిచేస్తున్నాడు నా దేవుడు. సంతోషించడం నాకు చేత కాదు, సంతోషించటం అనే ఫలాన్ని నాలో ఫలింపు చేస్తూ ఉన్నాడు నా దేవుడు. దీర్ఘశాంతం కలిగి ఉండటం నాకు చేత కాదు, దీర్ఘశాంతం అనే ఫలాన్ని ఫలింపు చేస్తూ ఉన్నాడు. నాలో ఉండి ఆయన పని చేస్తూ ఫలింప చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా మనలను ఫలాభివృద్ధి చేస్తున్న దేవుడు. అన్ని ఒకటి కాదు, రెండు కాదు, అక్కడ 9 ఆత్మఫలాలు ఉంటాయి. అన్ని ఫలాలు మనము ఫలించాలని ఆయన కోరుకుంటూ ఆ ఫలాలను ఫలించినట్లుగా సామర్థ్యాన్ని ఇస్తున్నటువంటి దేవుడు, మనం ఆరాధించేటువంటి దేవుడు. మనం ఒకప్పుడు ఎండిన మోడు వలె ఉన్నాం, ఎండిపోయిన తీగ వలె ఉన్నాం. ఆయనకి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము, ఏమీ ఫలించలేము కూడా. కానీ ఆయనతో అంటుకట్టుకోవడాన్ని బట్టి మనం ఈరోజు సంఘంలో, సమాజంలో ఫలభరితమైన జీవితాన్ని, ఆత్మీయంగా ఫలభరితమైన జీవితాన్ని జీవించినట్లుగా మనకు సామర్థ్యాన్ని ఇస్తూ ఉన్నాడు. అందును బట్టి ఆరాధన చేద్దాం. నెంబర్ 3 అది. నెంబర్ 4, మన దేవుడు మనకు బలాభివృద్ధి కలుగు చేయ దేవుడు. మన దేవుడు మనకు బలాభివృద్ధి కలుగు చేయు దేవుడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 29వ వచనము. మన దేవుడు మనకు బలాభివృద్ధి కలుగు చేయు దేవుడు. 40వ అధ్యాయం యెషయా గ్రంథం 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే. మానసికంగా చాలాసార్లు మనం కృంగిపోయిన స్థితిలో ఉన్నాం. మనుషుల యొక్క మాటల్ని బట్టి, వారు మనలను అపార్థం చేసుకోవడాన్ని బట్టి మానసికంగా చాలాసార్లు కృంగిపోయిన స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు తన వాక్యము ద్వారా, తన మాటల ద్వారా మనలను మానసికంగా బలపరుస్తూ ఉన్నాడు. మనం వాక్యం ద్వారా మానసికంగా బలోపేతం అగునట్లుగా సహాయం చేస్తున్నాడు. అంతటితో దేవుడు ఆగకుండా మనము మానసికంగా బలం పుంజుకోవటం మాత్రమే కాకుండా వాక్యాన్ని ఇతరులకు బోధించి ఇతరులను కూడా ఆత్మీయంగా బలపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఇదంతా దేవుడిచ్చేటువంటి బలము. యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలో చాలా వేదనతో ప్రార్థన చేస్తూ ఉంటే, లూకాసు వార్త 22:44లో ఉంటుంది. ఆయన చాలా వేదనతో ప్రార్థిస్తూ ఉంటే ఆకాశం నుండి తండ్రి ఒక దూతను పంపించి క్రీస్తు ప్రభువారిని బలపరిచెను అనే మాట ఉంటుంది. మన దేవుడు ఈరోజు అదే పని మనకు చేస్తున్నాడు. ప్రభువా, అనేక సందర్భాల్లో నేను బలహీనంగా ఉన్నప్పుడు నీ దూతను పంపించి నన్ను బలపరిచావు దేవా.
ఆ దూత డైరెక్ట్గా వాక్యం ద్వారా అయినా మనతో దేవుడు మాట్లాడి ఉండొచ్చు. ఆ దూత అనేది మన సంఘంలో ఉన్నటువంటి సహోదరుల ద్వారా కావచ్చు, సహోదరుల ద్వారా కూడా దేవుడు మనల్ని బలపరిచే ప్రయత్నం చేసి ఉండుండొచ్చు. వారిని ఒక దూతగా, బలపరిచే దూతగా దేవుడు వాడుకుంటా ఉన్నాడు. మనం బలం పొందుకోవడం మాత్రమే కాకుండా మనలను ఈరోజు బలపరిచే దూతలుగా దేవుడు వాడుకుంటా ఉన్నాడు. నీ మాటల ద్వారా ఒక వ్యక్తి మాట్లాడుతుంటే చాలా ప్రోత్సాహం వస్తూ ఉంటుంది, మరొక వ్యక్తి మాట్లాడుతుంటే చాలా డిస్కరేజ్ అవుతూ ఉంటాం. ప్రోత్సహించే మాటలు యేసుక్రీస్తు ప్రభువారి నోట్లో నుండే వస్తాయి. ప్రోత్సహించే మాటలు ఆత్మానుసారంగా జీవించే వ్యక్తి నోట్లో నుండే వస్తాయి. ఒక వ్యక్తి మనల్ని డిస్కరేజ్ చేస్తున్నాడంటే హీ ఈజ్ నాట్ ఫ్రమ్ గాడ్. ప్రోత్సహించే మాటలు, ఆదరించే మాటలు, బలపరిచే మాటలు మనం ఇతరులకు బోధించినట్లుగా మనకి జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాడు. మనం బలపరచబడటం మాత్రమే కాకుండా ఇతరులను బలపరిచే దూతలుగా మనల్ని తయారు చేసినటువంటి దేవుడు ఇంతటి సామర్థ్యాన్ని, ఇంతటి బలాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. గాఢాంధకారపు లోయలు గుండా వెళ్తున్నప్పుడు ఎన్నో సందర్భాల్లో మనము మానసికంగా బలాన్ని, ఆత్మీయంగా బలాన్ని కోల్పోతూ ఉంటాం. ఆ టైంలో దేవుడు తన వాక్కును పంపి మన మనసుని బలపరిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నీ వాక్కు ద్వారా నన్ను బలపరిచిన దేవా నీకు వందనాలు అని ఆరాధన చేద్దాం. నెంబర్ 4 అది. నెంబర్ 5, ఆఖరిగా నెంబర్ 5, మన దేవుడు మనకు క్షేమాభివృద్ధి కలుగు చేసేటువంటి దేవుడు. మన దేవుడు మనకు క్షేమాభివృద్ధి కలుగు చేసేటువంటి దేవుడు. అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 32వ వచనంలో ఉంటుంది. చూడండి, అపోస్తల కార్యాల గ్రంథము 20వ అధ్యాయము 32వ వచనము. అప్పగించున్నా ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. మన దేవుడు మనకి క్షేమాభివృద్ధిని అనుగ్రహించుటకు శక్తిమంతుడు. మనకి క్షేమాభివృద్ధిని అనుగ్రహించేటువంటి దేవుడు. ఈ లోకంలో విశ్వాసయాత్రలో మనం కొనసాగుతున్నప్పుడు మన మీద అపవాది ఎన్నో దాడులు చేస్తూ ఉంటాడు. అగ్ని బాణాలు అపవాది మన మీద వేస్తూ ఉంటాడు. ఆ సమయంలో మనల్ని భద్రపరచడానికి, మనలను క్షేమంగా ఉంచటానికి దేవుడు తన రెక్కల చేత మనల్ని కాపాడి మనల్ని క్షేమంగా ఉంచుతున్నటువంటి దేవుడు. యోసేపు జైల్లో ఉన్నాడు. జైల్లో యోసేపుతో పాటు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. యోసేపు జైల్లో క్షేమంగా ఉన్నాడా లేడా? ఎవరిని బట్టి క్షేమంగా ఉన్నాడు? దేవుడిని బట్టి. దేవుడు ఉన్నాడు కాబట్టి యోసేపు జైల్లో ఉన్నా కానీ క్షేమంగా ఉన్నాడు. దానియేలు సింహాల గుహలోకి వెళ్ళాడు. క్షేమంగా ఉన్నాడా లేదా? క్షేమంగానే ఉన్నాడు. ఎందును బట్టి క్షేమంగా ఉన్నాడు? దేవుడు తన దూతను పంపించి సింహాలు అతని మీద దాడి చేయనీయకుండా ఆపేశాడు. దేవుడు మనతో ఆయన మనతో ఉండి మనకి క్షేమాన్ని ప్రసాదిస్తున్నటువంటి దేవుడు. మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు కనుక మనము అన్ని విధాలుగా, అన్ని సమయాలలో క్షేమాన్ని అనుభవించినట్లుగా మనకి సహాయం చేస్తున్నటువంటి దేవుడు. ఆదికాండం 49:22లో యోసేపు గురించి ఉంటుంది. యాకోబు యోసేపు గురించి ఆ యొక్క మాటలు చెప్తూ, యోసేపు మీద విలుకాండ్రు అతన్ని వేధించారు. విల్లు ఎక్కుపెట్టి యోసేపుని గాయపరిచే ప్రయత్నాలు అనేక మంది చేశారు, అన్నలు చేశారు, పొతిఫర్ భార్య చేసింది. అయినా కానీ దేవుడు అతన్ని క్షేమంగానే ఉంచాడు. ఈరోజు మనం కూడా అనేక సందర్భాలలో ఎన్నో శ్రమల గుండా, శోధనల గుండా వెళ్తున్నప్పుడు మనల్ని మృంగటానికి అపవాది గర్జించు సింహం వలె పొంచి ఉన్నప్పుడు మనలను తన రెక్కల కింద క్షేమంగా, భద్రంగా ఉంచి కాపాడుతున్నటువంటి దేవుడు. అంతటి భద్రత, అంతటి క్షేమాభివృద్ధి ఇస్తున్నటువంటి దేవుణ్ణి ఎంతైనా మనం ఆరాధించబద్ధులమై ఉన్నాం. కాబట్టి ఈ 5 అంశాలను బట్టి ఆరాధన చేద్దాం. చెప్పబడిన వాక్యాన్ని ఒకసారి పాయింట్స్ వైజ్గా నేను రిమైండ్ చేస్తాను. కేవలం వాక్యానుసారంగా మాత్రమే ఆరాధన చేద్దాం. చెప్పండి, ఈరోజు మన ఆరాధన అంశం ఏమిటి? మన దేవుడు మనలను అభివృద్ధి చేసే దేవుడు, లేక ఫలింప చేసేటువంటి దేవుడు. గాడ్ ఈజ్ అవర్ మల్టిప్లయర్. అందులో భాగంగా మొదటిది ఏమిటి?
మన దేవుడు మనకి కృపాభివృద్ధి కలుగు చేసేటువంటి దేవుడు. ఆ కృపాభివృద్ధి అంటే ఏంటో ధ్యానించుకోవడం జరిగింది. దాన్ని అన్వయించుకుంటూ ఆరాధన చేద్దాం. నెంబర్ 2, జ్ఞానాభివృద్ధి కలుగు చేసేటువంటి దేవుడు, అందును బట్టి ఆరాధిద్దాం. నెంబర్ 3, మన దేవుడు మనకు ఫలాభివృద్ధి కలుగు చేసేటువంటి దేవుడు, అందును బట్టి ఆరాధన చేద్దాం. నెంబర్ 4, మన దేవుడు మనకి బలాభివృద్ధి కలుగు చేసేటువంటి దేవుడు, అందును బట్టి ఆరాధన చేద్దాం. ఆఖరిగా నెంబర్ 5, మన దేవుడు మనకు క్షేమాభివృద్ధి కలుగు చేసేటువంటి దేవుడు, అందును బట్టి ఆరాధన చేద్దాం. ఈ 5 అంశాలను బట్టి మాత్రమే ఇంతటి అభివృద్ధి మన జీవితంలో కోరుకుంటూ మన అభివృద్ధి అగునట్లుగా మనకు సామర్థ్యాన్ని ఇస్తున్నటువంటి దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేద్దాం. తలలు వంచుదాం, మోకరించుదాం, ఆరాధిద్దాం.